ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానీ అతి తక్కువ బడ్జెట్లోనే ఉండాలి మరియు అతి తక్కువ కాలంలోనే ఒక హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే ప్లాట్ అయి ఉండాలి. సో అలాంటి ఎగ్జాక్ట్లీ ప్లాటే ఈరోజు మీ ముందుకి అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో తీసుకొని రావడం జరిగింది. సో ఈ ప్లాట్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కానీ మా ఛానల్ని వెరీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ప్లాట్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఈ ప్లాట్ వచ్చేసి మనకు అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ నాదర్గుల్లో ఉన్న ఎంవిఎస్ఆర్ కాలేజ్కి అతి చేరువలోనే మనకు ఈ ప్లాట్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఈ ప్లాట్ చూసుకున్నట్లయితే మనకు అన్ని ఇళ్ళ చుట్టుపక్కల మనకు ఇళ్ళ మధ్యలో అండ్ ఈ యొక్క ప్లాట్కి మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ఎమ్యూనిటీస్ మనకు పవర్ లైన్ అయితే ఏంటి, డ్రైనేజ్ అయితే ఏంటి, ఇవన్నీ అన్ని సదుపాయాలతో అది కూడా అతి తక్కువ ధరలోనే మనకి ఈరోజు ఈ ప్లాట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మనకు ఈరోజు రావడం జరిగింది. సో ఈ ప్లాట్ యొక్క మనం లొకేషన్ చూసుకున్నట్లయితే ఏదైతే మీరు చూస్తున్నారో నాదర్గుల్ నుంచి మనకు ఐదర్ తుర్కెంచాల్ లేదా గుర్రంగూడకి వెళ్ళే రూట్ ఉందో ఆ రూట్కి ఎగ్జాక్ట్లీ మనకు కేవలం 500 మీటర్ల డిస్టెన్స్ లోపలనే మనకు ఈ ప్లాట్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఈ ప్లాట్కి రావడానికి మనకు మల్టిపుల్ వేస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఒకటి, ఇది మీరు చూస్తున్న 40 ఫీట్ల రోడ్కి కేవలం మనకు ఇది కూడా మనకు 400 మీటర్ల డిస్టెన్స్ లోపలనే అందుబాటులో ఉంటుంది. అంటే మనకు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ట్రెజర్ ఎన్క్లేవ్ 1, ట్రెజర్ ఎన్క్లేవ్ 2 మనకు ఇవన్నీ కూడా లేఅవుట్స్ అనమాట. ఈ లేఅవుట్స్ పక్కనే మనకి ఈ ప్లాట్ అనేది అందుబాటులో ఉంది. అయితే మనకు ఇటు సైడ్ మనకు తుర్కెంచాల్ రోడ్ నుంచి రావచ్చు లేదా మనకి ఈ 40 ఫీట్ల ట్రెజర్ ఎన్క్లేవ్ రోడ్ నుంచి కూడా మనము రావచ్చు అనమాట. సో ఈ ప్లాట్ యొక్క మనం ప్లాట్కి మనం డిఫరెంట్ ప్లేస్ నుంచి డిస్టెన్సెస్ చూసుకున్నట్లయితే మనకు ఇటు మనకు తుర్కెంచాల్ కమాండ్ నుంచి మనం సాగర్ హైవే చూసుకున్నా లేదా మనం గుర్రంగూడ నుంచి మనం సాగర్ హైవే చూసుకున్నా కేవలం 4.5 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇటు చూసుకుంటే మనకు 150 ఫీట్ల రోడ్ మనకి ఏదైతే మీరు చూస్తున్నారో ఈ 150 ఫీట్ల రోడ్ నాదర్గుల్ నుంచి ఆదిబట్టకు వెళ్ళే 150 ఫీట్ల రోడ్ అనేది కేవలం మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంటుంది. చుట్టుపక్కల మనం డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు కేవలం ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి కేవలం 1.5 కిలోమీటర్ల డిస్టెన్స్, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి కేవలం మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంటుంది. అలాగే మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చూసుకున్నట్లయితే మనకు కేవలం 800 మీటర్ల డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాట్ చుట్టుపక్కలే మనకు నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్, అది కాకుండా మనకు ఈ ప్లాట్లో మనకు ఆల్రెడీ డ్రైనేజ్ మనకు బీటీ రోడ్ కూడా వేసి పెట్టారు. కాకపోతే మనకు ఈ చిన్న చెట్లు అనేవి రావడం జరిగింది అండ్ ఆల్సో మనకి ఇక్కడ పవర్ లైన్ కూడా అందుబాటులో ఉంది. సో ఈ ప్లాట్లో మీరు ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మీరు ఒక మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్లాట్ యొక్క డీటెయిల్స్ చూసే ముందు మీరు కూడా ఇదే విధంగా మీ ప్లాట్ని ఇంతే అద్భుతంగా చాలా తక్కువ ధరలోనే ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. ప్లాట్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది టోటల్గా వచ్చేసి 69 గజాల ప్లాట్ అనమాట. అంటే మనకు ఫ్రంట్ సైడ్లో 21 ఫీట్ విడ్త్ ఉండగా మనకు డెప్త్ వచ్చేసి 36 ఫీట్స్ ఉంటుంది. బేసిక్లీ ఈ ప్లాట్ అనేది ఒక క్రాస్ ప్లాట్ అనమాట. సో దీన్ని స్ట్రైట్ చేసి ఇవ్వగా మనకు 54 గజాలలో మనకి ఈ ప్లాట్ అనేది అందుబాటులో ఉంటుంది. చూసుకున్నట్లయితే మనకు విడ్త్ వచ్చేసి మనకు 21 ఫీట్స్, డెప్త్ వచ్చేసి మనకు 23 ఫీట్స్ ఇవ్వడంతో మనకు 53.4 వస్తుంది. అంటే టోటల్గా 54 గజాలలో మనం ఈ ప్లాట్ని 30 ఫీట్ల రోడ్ ప్రొవిజన్ తోటి అందులోని మనకు ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఈ ప్లాట్ అనేది అందుబాటులో ఉంది. సో ఈ ప్లాట్కి మనకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఫైనల్గా ఈ ప్లాట్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 16 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నాడు. ఈ ప్లాట్ నుండి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఏ ఇతర వ్యక్తులకి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక డైరెక్ట్ ఓనర్ ప్రమోషన్. ఈ ప్లాట్ గురించి మరిన్ని వివరాలు కానీ లేదా డైరెక్ట్ ఓనర్తో మాట్లాడాలనుకున్నా కానీ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. ఈ ప్లాట్ గురించి మీ యొక్క థాట్స్ని కామెంట్స్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్.